ఆల్రెడీ ఫార్మల్‌గా లాంచ్ చేసిన 'ఎన్టీఆర్ నీల్' మూవీ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళనుంది. ఈ కథ, ఎన్టీఆర్ లుక్‌కి సంబంధించి చాలా వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 'తారక్' మూవీ కూడా 'కేజీఎఫ్ సలార్' తరహాలోనే డిఫరెంట్‌గా టింట్‌తో ప్లాన్ చేస్తున్నారన్న ప్రచారం గట్టిగా జరిగింది. పీరియాడిక్ జోనర్‌లో రూపొందనున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ స్టైలిష్ లుక్‌లో కనిపించబోతున్నారని చెప్పారు. 'తారక్' మూవీని ఎక్కువ భాగం విదేశాల్లో షూట్ చేసేందుకు రెడీ అవుతున్న ప్రశాంత్ నీల్ యూరోప్‌లోని సీ షోర్స్ సెలెక్ట్ చేసుకున్నారు. మేజర్ సీన్స్ అక్కడే షూట్ చేసేందుకు షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతికి ఈ చిత్రం నుండి అధికార పోస్టర్ వస్తుందని తెలుస్తోంది. మరి భారీ అంచనాలతో వస్తున్న ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. వచ్చే ఏడాది జనవరి 9న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ వరుసగా హిట్స్‌తో దూసుకుపోతున్నాడు. 'దేవరా'తో పాన్ ఇండియా స్థాయిలో మరొక బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇప్పుడు ప్రశాంత్ నీల్‌తో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ప్రశాంత్ వార్ 2 పూర్తి కాగానే ప్రశాంత్ నీల్‌పై ఫోకస్ చేయనున్నారు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్‌పై చాలా రోజులుగా గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. 'తారక్' కోసం నీల్ కొత్తగా ట్రై చేయబోతున్నారంటూ ప్రచారం జరిగింది. వీటన్నిటిపై క్లారిటీ ఇచ్చారు దర్శకుడు. ఇది మైథాలజీ కాదని, పీరియాడిక్ చిత్రమని చెప్పుకొచ్చారు. 'వార్ 2' తర్వాత ప్రశాంత్ నీల్ 'తారక్' సెట్స్ పైకి రానుంది. 'కేజీఎఫ్ సలార్'లలో ఖాన్ సార్ తరహాలోనే ఇందులోనూ కొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నారు నీల్. యూరప్‌లోని నల్ల సముద్రం దగ్గర ఎన్టీఆర్ 31 షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. రుక్మిణి వసంత్ ఇందులో హీరోయిన్‌గా నటించబోతున్నారు. తల్లి సెంటిమెంట్ కథలో ఉంటే అది అందరికీ చేరువగా ఉంటుంది. సాధారణంగా మామూలు ప్రేక్షకుడే కాకుండా విభిన్న వర్గాల వారిని ఈజీగా ఆకట్టుకుంటుంది. ఈ విషయంలో ప్రశాంత్ నీల్ ఎప్పుడూ సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఈ మదర్ సెంటిమెంట్‌కి కొత్త టచ్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో మరో భారీ ప్రాజెక్టుపై దృష్టి పెట్టారు. ఇప్పటివరకు ఈ సినిమా కథ ఏంటనే ఏ విషయం కూడా బయటకు రాలేదు. మరి ఇందులో కూడా తల్లి సెంటిమెంట్ ఉంటుందా? లేక అందరికీ కొత్తగా అనిపించే ఎమోషన్‌తో కథ నడిపిస్తారా అనేది ఇప్పుడు సస్పెన్స్‌గా ఉంది. నీల్ రాసిన ప్రతి కథలో మదర్ సెంటిమెంట్ ఒక ప్రధానమైన అంశం అవుతుందనేదే అంచనా. ఇక 'తారక్' కోసం ప్రశాంత్ కూడా కొత్త తరహాలో తన మార్క్ క్రియేటివిటీని ప్రదర్శించబోతున్నారని అందరూ అనుకుంటున్నారు. మరి అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ఇక